బలవంతం కాదు, మీరు హాయిగా ఉండాలి. కావాల్సిందల్లా హాయిగా ఉండటం. అలాగే మన పవన్ కళ్యాణ్ సార్ గారు ఇప్పుడు కాసేపట్లో రాబోతూ ఉన్నారు. ముందుగా మంత్రులు ఆల్రెడీ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ సార్ వచ్చి వెళ్ళారు ఇక్కడ వేదిక మీద, నారాయణ సార్ వచ్చారు, నారా లోకేష్ గారు ఇక్కడ వచ్చినటువంటి విధానం మన విజువల్స్లో చూసాం. ఇతర మంత్రులు అంతా కూడా వచ్చేస్తున్నారు. మరి కొంచెం సేపట్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తారు, ఆ వెంటనే చంద్రబాబు సార్ వస్తారు, ఆ వెంటనే నరేంద్ర మోడీ సార్ వస్తారు. ఇక్కడ మనందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే మనం సినిమాలతో లింక్ అవుతాం. కొన్ని మాటల్ని, కొన్ని చేతల్ని. దేశం మీసం తిప్పే మగతనం ఎవరికి ఉందయ్యా అంటే ఇవాళ మన నరేంద్ర మోదీ గారికి ఉందని చెప్పుకుంటాం. ఆ డైలాగులు ఇలా కోట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా వస్తా, జనంలో ఉంటా, జనంలోనే ఉంటా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చెబుతూ ఉన్నప్పుడు, జనం కోసం నిలబడ్డప్పుడు అవసరమైన చోట తగ్గాడు, తప్పదు అనుకున్న చోట తోలు తీస్తా అని హెచ్చరిక జారీ చేశాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అంటే ఎటువంటి వెరపు లేనటువంటి ఒక తత్వం. ప్రజల కోసం నిలబడి ఇంత మేలు చేయాలనుకుంటే ఇంత రాజకీయము, ఇంత రాద్ధాంతము అవసరమా అని ఒక తెగింపు. ఆ యొక్క ధైర్యంతోనే వెనుక ప్రజలున్నారు. జనం కోసమే నేను ఎక్కడికైనా వెళుతున్నాను, జనంలోనే ఉంటున్నాను, వాళ్ళ కోసమే కార్యక్రమాలు చేస్తున్నాను, వాళ్ళ సంక్షేమం నాకు కావాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మొన్న పంచాయతీరాజ్ యొక్క కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే, రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి, పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన. అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు, నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు, రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి, ఒక ప్లానింగ్ కోడ్ తోటి, అనుకున్న మాట కోసం కలిసి నడిచేటువంటి ఒక తత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయా అని మీకు మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితి, దేశ రక్షణ కోసం మోదీ సార్ ఎంత కష్టపడుతున్నారు. మొన్నటి వరకు త్రివిధ దళాధిపతులతోటి మీటింగులు కావచ్చు, రక్షణ మంత్రితో మీటింగ్ కావచ్చు, అనునిత్యము అనుక్షణము కూడా మనకి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనిక వీరుల కవాతు సాక్షిగా ఆయన చేసేటువంటి పరిశ్రమని ఒక్కసారి మనస్సులోకి తీసుకుంటే అసలు మామూలుగా ఉండలేం. ఇలా నిర్భీతిగా, ఇలా నిర్భయంగా, హాయిగా కూర్చొని ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే మన కోసం మరికొంతమంది సోదరులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు, మనకి రక్షణ కవచంలా నిలిచారు. ఆ శక్తినిచ్చింది ఒకే ఒక్కడు, నరేంద్ర మోదీ. దేశానికి ఒక పంచాక్షరి నరేంద్ర మోదీ. మనం చెప్పుకుంటామే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని. ఇవాళ దేశం నమో నమో అని కూడా అంటుంది. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉండేటువంటి ఆ పటిమ అనేటువంటి మాటను మీతో మనవి చేసుకుంటూ, ఒక అపూర్వ నగరానికి బీజం వేస్తున్న వేళ, ఒక అభివృద్ధి కోసమై పులికేక పెడుతూ గొంతెత్తుకొని హాయిగా శిఖరాగ్రాన నిలిచేటువంటి రీతిలో మనమంతా నడుం కట్టి ఇక్కడ ఉన్నందుకోసం, ఈ కార్యక్రమం జరుగుతున్నందుకోసం విశేషమైనటువంటి ఆనందంతో మనం పరిశ్రమించాం. కాబట్టే ఇవాళ పిల్లల కోసం ఏమండి, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు? పిల్లలు బాగుండాలి, వాళ్ళకు ఇల్లు వాకిలి ఏర్పాటు చేయాలి, అలాగే వాళ్ళు ఐఐటీలో చదువుకోవాలి. ఒక విఐటి ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఒక ఎస్ఆర్ఎం పెట్టారు, ఒక అమృత యూనివర్సిటీ వచ్చింది. ఇలా ఎన్నెన్నో విధాలుగా అనేక ప్రత్యేకతలతోటి సాగుతున్నటువంటి అమరావతి ప్రాంతం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఈ ప్రాంగణం చదువుకునేలా ఇక్కడ యూనివర్సిటీలు, విదేశీ స్థాయి ప్రత్యేకమైనటువంటి స్థానమున సంస్థలు కూడా రాబోతున్నాయి. అది మనందరికీ గర్వకారణం.